హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నవ్యాస్ వరల్డ్ విత్ వీకే. హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగుండాలని కోరుకుంటానండి. నేను కూడా బాగున్నాను, చాలా చాలా బాగున్నాను. ఈరోజు మీ ముందుకి మరొక టేస్టీ టిఫిన్తో మీ ముందుకు వచ్చేసానండి. అదే సజ్జ దోశతో అల్లం చట్నీ. ఈ ఈ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్‌లో మనందరం ప్రతి ఇంట్లోనూ డైటింగ్ అని ఫాలో అవుతూ ఉంటాం కదండీ! డైటింగ్‌లో పార్ట్‌గానే మనందరము రైస్ కంటెంట్ తగ్గించుకోవాలని చెప్పి అనుకుంటాము. సో, లంచ్‌లో గానీ, డిన్నర్‌లో గానీ అలా కాకుండా దోసలో కూడా రైస్ కంటెంట్ అనేది తగ్గించుకోవచ్చు. రైస్ కంటెంట్ అనేది తగ్గించుకొని మనం సజ్జలు యాడ్ చేసుకుంటే గనక సజ్జలనేది మనకి చాలా హెల్తీ. అందుకనే మనం సజ్జ దోస అనేది ఇప్పుడు ట్రై చేస్తున్నాము. దీంతో పాటు చట్నీ ఏంటంటే డిఫరెంట్‌గా అల్లం చట్నీ అనేది ట్రై చేస్తున్నాను. ఎప్పుడు మనం పుట్నాల చట్నీ, పల్లి చట్నీ, ఇలా కొబ్బరి చట్నీ ఇలా అనుకుంటాం కదా! అలా కాకుండా ఇలా వెరైటీగా మనం అల్లం చట్నీ కూడా ట్రై చేయొచ్చు. సో, మన సజ్జ దోస, అలాగే హోటల్ స్టైల్ అల్లం చట్నీ ఎలా చేసేయాలో చూసేద్దామా? రండి వచ్చేసేయండి, చూసేద్దాం ఎలా ఎలా చేసేయాలో. ముందుగా పప్పు ఎంత క్వాంటిటీలో నానబెట్టుకోవాలో నేను మీకు ఇప్పుడు చెప్తున్నానండి. ఒక కప్పు మినపప్పుకి కప్పున్నర సజ్జలు తీసుకోవాలి. అట్లాగే గుప్పెడు బియ్యం తీసుకోవాలండి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు తీసుకోవాలి. ఈ మొత్తం పప్పులన్నిటినీ మనం ఒక 6-7 అవర్స్ అనేది నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఇదిగోండి ఇట్లా మిక్సీ జార్లోకి తీసుకుంటున్నామండి. మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాం. మిక్సీ వేసుకున్న తర్వాత మనకి పిండి ఏదైతే ఉందో దాన్ని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నానండి నేను. డైటింగ్లో ఉన్న వాళ్ళందరికీ ఇది ఒక మంచి ఆప్షన్ అండి. మంచి టిఫిన్ ఇది సజ్జ దోశ అనేది. హెల్దీ కూడా. సో మనం వేసుకునే రొటీన్ బియ్యంతో ఉన్న దోశల్ని రీప్లేస్ చేస్తూ ఈ సజ్జ దోశలు అనేవి మన టిఫిన్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి మిక్సీ పట్టేసాను ఇక్కడ పిండి. దాన్ని నేను ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను ఫర్మెంటేషన్కి. ఓవర్ నైట్ మనం పిండిని అనేది నానబెట్టుకున్నాము. మార్నింగ్కి చూడండి పిండి ఎలా ఉందో ఫర్మెంటేషన్ అయ్యి. ఇప్పుడు దీనిలోకి మనం కొద్దిగా సాల్ట్ వేసుకుని కలుపుకోవాలండి. అదిగోండి సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసుకుని మనం ఇప్పుడు కొద్దిగా పిండి టైట్గా ఉంది కాబట్టి దాన్ని మనం దోశలు వేసుకోవడానికి కొద్దిగా పల్చగా రావాలి కాబట్టి కొద్దిగా వాటర్ పోస్తూ నేను ఇట్లా కలుపుకుంటున్నాను మన ఫర్మెంటేషన్ అయిన దోశ బ్యాటర్ని. మన సజ్జ దోశ పిండి ఏదైతే ఉందో దాన్ని మనం వాటర్ పోస్తూ కొద్దిగా పల్చగా కలుపుకుంటున్నామండి. దోశ వేసుకోవడానికి వీలుగా అంటే కొద్దిగా పల్చగా ఉండాలి కాబట్టి వాటర్ పోస్తూ కలుపుకుంటున్నాను. అలాగే మనం వేసుకున్న సాల్ట్ కూడా ఈ దోశ బ్యాటర్లో కలవాలి కాబట్టి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. దోశ పిండి అనేది ఇక్కడ రెడీ అయిపోయిందండి. మనం దోశలు వేసుకోవడానికి రెడీగా ఉంది మన దోశ పిండి. ఇప్పుడు దీన్ని కొద్దిగా పక్కన పెట్టేద్దాం. దోశలు వేసుకోవడానికి ఇంకా టైం ఉంది కాబట్టి మన నెక్స్ట్ ఏంటంటే అల్లం చట్నీ కదా, హోటల్ స్టైల్ అల్లం చట్నీకి ఏమేం కావాలో ఇప్పుడు మీకు చూపించేస్తాను. అవే ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న అల్లం ముక్క, చింతపండు కొద్దిగా, జీలకర్ర, ధనియాలు, తగినంత ఉప్పు ఇవన్నీ కావాలి. మనం స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుని పచ్చిమిరపకాయలు దానిలో వేసి ఫ్రై చేసుకుంటున్నాము. కొద్దిగా ఫ్రై అయిన పచ్చిమిరపకాయల్లో జీలకర్ర, ధనియాలు కూడా వేసుకుంటున్నానండి. వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవన్నీ మొత్తం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం అల్లం ముక్కలు అనేవి వేసుకుంటున్నాం. తరిగిన అల్లం ముక్కలు అనేది వేసుకుంటున్నాను. వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. మన పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను నేను ఇక్కడ. ఇప్పుడు మన వెల్లుల్లి రెబ్బలు కూడా ఫ్రై అవ్వాలి. ఆల్మోస్ట్ అన్నీ బాగా ఫ్రై అయిపోయాయండి. పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు. ఇప్పుడు నెక్స్ట్ ఫైనల్ టచ్ ఏదైతే ఉందో కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాము. కరివేపాకు వచ్చిందంటే ఇంకా అన్నీ ఫ్రై అయిపోయినట్టే.
ఇప్పుడు మనం గనక స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా చల్లారి పెట్టుకున్నాక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటే మన హోటల్ స్టైల్ అల్లం పచ్చడి అనేది ఇక్కడ రెడీ అయిపోతుంది. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇందాక చూపించినట్టుగానే చింతపండు, నానబెట్టుకున్న చింతపండు కొద్దిగా యాడ్ చేసుకుంటున్నానండి నేను. నెక్స్ట్ మన అల్లం పచ్చడిలో ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అయిన బెల్లంని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. 1 స్పూన్ బెల్లం కూడా వేసి మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక మనం అల్లం పచ్చడి ఇలా ఉంది. నెక్స్ట్ మన అల్లం పచ్చడిని తాలింపు పెట్టుకోవాలి కాబట్టి దానికోసం నేను స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని దానిలో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. తాలింపు దినుసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వేసుకున్నానండి. వెల్లుల్లిపాయ రెబ్బలు, అట్లాగే పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు, ఆవాలు, జీలకర్ర లైక్ అన్నీ వేసుకున్నాను. తాలింపుకి ఏవేవైతే కావాలో ఒక ఎండుమిరపకాయ ఇవన్నీ వేసి కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నాను. వేడెక్కాలి కదా, వేడెక్కిన తర్వాతనే మనం నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తాము. వేడెక్కేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మన తాలింపు దినుసులు ఏవైతే యాడ్ చేసుకున్నామో వాటన్నిటిని గోండి. ఫైనల్ టచ్ మన ఎండుమిరపకాయలు అండ్ నెక్స్ట్ ఫైనల్ టచ్ కరివేపాకు. సో కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి గిన్నెలోకి తాలింపు దినుసులు అనేవి వేసేసుకోవాలి. చట్నీ గిన్నె ఏదైతే ఉందో దానిలోకి వేసేసుకోవాలి. ఇదిగోండి మన హోటల్ స్టైల్ అల్లం పచ్చడి అయితే ఇక్కడ రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం టిఫిన్ తినడానికి ఏం కావాలి, దోశలు కావాలి. సో సజ్జ దోశలు అనేవి మనకు కావాలి. చట్నీ రెడీ అయిపోయింది కాబట్టి దానికోసమే నేను మరో పక్కన స్టవ్ వెలిగించుకొని దోశ పాన్ అనేది పెట్టుకున్నాను దోశలు వేసుకోవటానికి. అదిగోండి దోశలు వేసుకుంటున్నాను మరో పక్కన. సజ్జ దోశలు విత్ అల్లం పచ్చడి అయితే చాలా బాగుంటుందండి. చాలా టేస్టీ ఉంటుంది, హెల్దీ కూడా. సూపర్ టేస్ట్ అయితే వస్తుంది. మీరు అందరూ ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అదిగోండి దోశలు వేసుకోవటం కూడా చాలా ఈజీ, ఎక్కడ విరగవు మనకి. పెనంకి అంటుకుపోను కూడా అంటుకుపోవు. ఇలా తీసిన వెంటనే అలా వచ్చేస్తే వేయటం కూడా ఈజీ. ఉంది ఎంత ఈజీనో చూపించడానికి నేను 2 దోశ కూడా చూపించాను వేయటం అనేది. వేడి వేడి దోశలు అలా వేసుకొని మనం మన హోటల్ స్టైల్ అల్లం పచ్చడి నచ్చుకొని తింటే ఎంత బాగుంటుందో అండి. లైక్ టేస్ట్కి టేస్ట్, హెల్దీకి హెల్దీ కూడా. మనం ఎవరమైనా టేస్ట్కి టేస్టీ, హెల్తీకి హెల్దీ కావాలంటే ఇది ఒక మంచి ఆప్షన్ అండి. ఎస్ ఇక్కడ రెడీ అయిపోయింది మన హోటల్ స్టైల్ అల్లం పచ్చడి మరియు మన సజ్జ దోశ అనేది. తినటానికైతే మేమందరం రెడీగా ఉన్నాం. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉంది ఏంటి, బాగా వచ్చాయా లేదా అనేది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.